హలో అండి. పర్షియా దేశపు ఒక మంచి జానపద కథను చెప్పుకుందాం. ఒకప్పుడు గజ్నీ నగరాన్ని సుల్తాన్ మహ్మద్ పరిపాలిస్తూ ఉండేవాడు. ఒక వర్తకుడు వ్యాపారం చేసుకుంటూ దారిలో గజ్నీ నగరాన్ని చేరుకుంటాడు. ఆ నగరం అతడికి బాగా నచ్చడంతో అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకుంటాడు. వ్యాపారం బాగా అనుకూలించి మంచి డబ్బును గడిస్తాడు. కొద్ది కాలంలోనే మంచి అందము, సంపన్నురాలు, గుణవంతురాలు అయిన ఒక కన్యను చూసి వివాహం చేసుకుని సుఖంగా జీవిస్తూ ఉంటాడు. వర్తకుడి వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి కాసాగింది. అతడి సరుకులు హిందూ దేశానికి కూడా ఎగుమతి అవ్వసాగింది. వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టడానికి స్వయంగా అతడే ఒకసారి హిందూ దేశానికి వెళ్ళవలసి వచ్చింది. అయితే తాను దీర్ఘ ప్రయాణం చేసి హిందూ దేశానికి వెళ్ళి అక్కడ వ్యవహారాలు చక్కబెట్టి రావడానికి 1 ఏడాది కాలం పడుతుంది. అంతవరకు తన భార్యను జాగ్రత్తగా ఎక్కడైనా వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ నగరంలో అతడికి ఎవరు బంధువులు లేరు. ఆ నగరంలో ఒక కాజీ ఉన్నాడు. కాజీ అంటే న్యాయాధికారి. అతడు చాలా మంచివాడని, నీతివంతుడని అందరూ చెప్పుకుంటారు. అందువల్ల వర్తకుడు తన భార్యను కాజీ దగ్గర వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అతడు కాజీని కలుసుకుని, అయ్యా, లోకమంతా మిమ్మల్ని ధర్మమూర్తులు అని చెప్పుకుంటారు. నేను వ్యాపారం మీద 1 సంవత్సరం పాటు దేశం వదిలి వెళుతున్నాను. అంతవరకు నా భార్యను మీ ఇంట ఉంచుకుని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఆవిడకు ఏడాదికి అయ్యే ఖర్చు ఇచ్చి వెళతాను అని చెబుతాడు. అందుకు కాజీ సంతోషంగా ఒప్పుకుంటాడు. వర్తకుడు తన భార్యను కాజీ ఇంట్లో వదిలి వెళతాడు. వర్తకుడి భార్య సంవత్సరం పాటు కాజీ ఇంట్లో దైవధ్యానం చేస్తూ ఎటువంటి దుర్ఘటనలు లేకుండా కాలాన్ని గడిపింది. అటుపై ఒకరోజు కాజీ ఆమెను చూడటం జరిగింది. ఆమె అందాన్ని చూసిన కాజీ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అంతవరకు ఉన్న అతడి మంచితనం కాస్త హరించుకొని పోయింది. ఎలాగైనా వర్తకుడి భార్యను వంచాలన్న దుర్బుద్ధి అతడికి కలిగింది. ఇలా ఉండగా ఒకరోజు కాజీ భార్య తనకు ఏదో పని ఉందని ఇంటిని వర్తకుడి భార్యకు అప్పగించి తాను వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళుతుంది. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న కాజీ వేళ కాని వేళ ఇంటికి తిరిగి వచ్చాడు. వస్తూనే నేరుగా వర్తకుడి భార్య ఉన్న గదికి వెళతాడు. వర్తకుడి భార్యతో, నేను ధర్మచింతన కలవాడినని, పాపభీతి కలవాడినని లోకానికి తెలుసు. అయినా సరే నా ఎదుట పడటానికి ఎందుకు సంకోచిస్తున్నావు? నువ్వు నన్ను చూసి భయపడడం చూస్తుంటే నాకు అవమానకరంగా ఉంది అని అంటాడు. ఆ మాటలతో కాజీ భార్యకు కొంత ధైర్యం వస్తుంది. అంతలో కాజీ, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనాన్ని వడ్డిస్తావా అని అడుగుతాడు. ఆమె అలాగే అంటూ కాజీకి వడ్డించి అవతలకు వెళుతుంది. అప్పుడు కాజీ తన వద్ద ఉన్న మత్తు మందును తీసి ఆహారంలో కలిపి వర్తకుడి భార్యను పిలుస్తాడు. చూడమ్మాయ్, ఒక్కడినే భోజనం చెయ్యమంటావా? ఏకాంత భోజనం మహా దోషం. నాకు ఆ దోషం కలగకుండా నువ్వు కూడా కనీసం 1 ముద్ద అయినా తిను అని అంటాడు. పెద్దవాళ్ల మాటలు తీసివేయడం భావ్యం కాదని వర్తకుడి భార్య కాజీ ఇచ్చిన 2 ముద్దలు తింటుంది. మందు కలిపిన ఆ ముద్దలను తినగానే స్పృహ తప్పి పడిపోతుంది. ఇంతలోనే ఇంటికి ఎవరో వచ్చినట్లు తలుపు అలికిడి అవుతుంది. తాను చేసిన పాపిష్టి పనికి దిమ్మ తిరిగి ఉన్న కాజీకి తలుపు ఎవరో కొడుతూ ఉండడం చూసి మరింత కంగారుపడి స్పృహ తప్పి పడి ఉన్న వర్తకుడి భార్యను తీసుకెళ్లి నగలు, ధనము దాచి ఉన్న మేడలో దాచి బయటికి వచ్చి తలుపులు తెరుస్తాడు. ఎదురుగా భార్య పిల్లల్ని చూసి నిర్ఘాంతపోయి తరువాత కోపాన్ని నటిస్తూ, ఇల్లు గాలికి వదిలేసి ఎక్కడికి వెళ్ళావ్ అని అడుగుతాడు. ఇల్లు చూసుకోమని వర్తకుడి భార్యకు చెప్పానే అంటుంది కాజీ భార్య. నేను వచ్చి 2 గంటలవుతోంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎవరిని పడితే వాళ్లను నమ్మి ఇల్లు వదిలి అలా ఎలా వెళతావ్ అని అరుస్తాడు కాజీ. కాజీ భార్య, పిల్లలు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వర్తకుడి భార్య ఎంత మంచిదో వాళ్లకు తెలుసు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే హిందూ దేశం నుంచి వర్తకుడు కూడా ఆ రోజే తిరిగి వస్తాడు. అతడు కాజీతో, నా భార్యను తీసుకెళ్లటానికి వచ్చాను అని చెబుతాడు. నీ భార్య చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది అంటాడు కాజీ. వర్తకుడు, కాజీ గారు, మీరు హాస్యమాడుతున్నారు, నా భార్యను పిలవండి అని అంటాడు.
నేను చెబుతున్నది నిజమే. నిజంగానే నీ భార్య చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది అంటాడు కాజీ. దానికి వర్తకుడు, నా భార్య ఎప్పటికీ అలాంటి పని చెయ్యదు. ఇందులో ఏదో మోసం ఉంది అంటాడు. కాజీ కోపాన్ని నటిస్తూ, అన్యాయం జరిగింది నాకు. మంచికి పోతే ఇలా జరిగింది. అనవసరంగా నన్ను నిందించక నీ భార్య ఏమయ్యిందో, ఏ దేశాలు పట్టిపోయిందో వెతుక్కో అని అంటాడు. వర్తకుడు నేరుగా సుల్తాన్ వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి కాజీ మీద ఫిర్యాదు చేస్తాడు. సుల్తాను కాజీని పిలిపించి జరిగిందేంటో చెప్పమని అడుగుతాడు. దానికి కాజీ, ఈ వర్తకుడు తన భార్యను మా ఇంట వదిలి వెళ్ళింది నిజమే. అయితే 3 నెలల క్రితమే ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆమె జాడ దొరకలేదు అని చెబుతాడు. దానికి వర్తకుడు, ఈ కాజీ అబద్ధం ఆడుతున్నాడు. నా భార్య ఎప్పటికీ అలా చేయదు అని అంటాడు. దానికి సుల్తాన్ కాజీతో సాక్ష్యాలుంటే పట్టుకురమ్మని ఆదేశిస్తాడు. కాజీ వెళ్ళి తనకు తెలిసిన కొంతమంది పనికి మాలిన వాళ్లకు లంచం ఇచ్చి అబద్ధపు సాక్షులను తీసుకుని వెళతాడు. వాళ్లంతా కాజీ చెప్పమన్నట్లే సాక్ష్యాన్ని చెబుతారు. సుల్తాన్ కాజీకి వర్తకుడి భార్య కనిపించకుండా పోవటానికి ఎటువంటి సంబంధం లేదని వర్తకుడి ఫిర్యాదును కొట్టివేస్తాడు. తీర్పు విన్న వర్తకుడు నిర్ఘాంతపోతాడు. మరుసటి రోజు రాత్రి సుల్తాన్ తన అలవాటు ప్రకారం మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉంటాడు. ఒకచోట కొంతమంది కుర్రాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అందులో ఒకణ్ణి రాజుగా చేసి, ఒరే, నువ్వు ఆ సుల్తాన్ లాగా తీర్పులు ఇచ్చినట్లయితే నిన్ను పదవి నుంచి దించేస్తాం జాగ్రత్త అని అంటారు. ఆ మాటలు విని నిర్ఘాంతపోయిన సుల్తాన్ అలా అన్న కుర్రవాడి వద్దకు వెళ్లి, సుల్తాన్ తీర్పులు సరిగ్గా ఉండదా అని అడుగుతాడు. దానికి ఆ కుర్రవాడు, నిన్న సుల్తాన్ ఇచ్చిన తీర్పేంటి? కాజీ కొంతమంది పనికిరాని వాళ్లను సాక్షులుగా తీసుకుని వస్తే వాళ్ల సాక్ష్యాన్ని నమ్మేశాడు. అసలు వాళ్లలో ఒక్కరినైనా నమ్మే విధంగా ఉన్నారా అని అడుగుతాడు. మరుసటి రోజు సుల్తాన్ ఆ కుర్రవాణ్ణి పిలిపించి అతడిని న్యాయపీఠం మీద కూర్చోబెట్టి నిన్న జరిగిన విషయానికి తీర్పు చెప్పమని అడుగుతాడు. అక్కడ కాజీతో పాటు ముందు రోజు సాక్షులుగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లందరినీ ఒక గదిలో ఉంచి ఒక్కొక్కరినే పిలిపించాడు కుర్రవాడు. వాళ్లను విడివిడిగా, నువ్వు వర్తకుడి భార్యను చూశావా? ఆమె వయసెంత? మనిషి ఎలా ఉంటుందో చెప్పు అని ప్రశ్నించాడు. సాక్షులందరూ వర్తకుడి భార్యను చూశామని చెప్పారే కాని వయసు గురించి, మనిషి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. చివరికి కుర్రవాడు అందర్నీ పిలిచి, మీరు నిజం చెబుతారా లేక కొరత వేయించాలా అని అడుగుతాడు. వెంటనే వాళ్ళందరూ అతడి కాళ్ల మీద పడి తమకు ఏమీ తెలియదని కాజీ చెప్పమన్నట్లు సాక్ష్యం చెప్పామని చెబుతారు. తరువాత కాజీ నిజం చెప్పక తప్పలేదు. వర్తకుడి భార్యను రహస్య గదిలో నుంచి రక్షించి వర్తకుడికి ఇప్పిస్తారు. సుల్తాన్ కాజీకి దేశ బహిష్కరణ విధించి అతడి ఆస్తినంతా వర్తకుడి భార్యకు ఇచ్చేస్తాడు. తీర్పు చెప్పిన కుర్రవాడిని తనతో పాటే ఉంచుకుని బాగా చదివించి కాలక్రమేణా అతడిని ముఖ్య సలహాదారుడిగా నియమించుకుంటాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.